తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే, పరిశీలన చేస్తే, ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క ఫలితాలు అనేవి కొన్ని మారబోతున్నాయి. ఎందుకంటే శుక్రుడు ధనుస్సు రాశిలో ఉండటం, మళ్ళీ శుక్రకుజుల యొక్క కలయిక అనేది మకర రాశిలో ఉండటం, మకరంలో రవి బుధులు ఉండటం, మళ్ళీ రవి కుంభరాశిలోకి మారటం జరిగింది. కాబట్టి రవి కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి రవి బుధుల యొక్క కలయిక కూడా కుంభరాశిలో ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి సహజంగా కొన్ని ప్రయత్నాలు అనేవి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కారణం ఏమిటి అని అంటే, నవమ స్థానంలోకి శుక్రుడు, భాగ్యంలోకి శుక్రుడు వచ్చిన తర్వాత కొంత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే ఫిబ్రవరి మాసంలో 10వ తారీఖు తర్వాత శుక్రగ్రహ వీక్షణం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి వివాహ ప్రయత్నాలు, అలానే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు, శుక్రుడు భోగాన్ని సుఖాన్ని ఇచ్చేవాడు శుక్రుడు కాబట్టి, శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 8వ స్థానంలో కొన్ని రోజుల పాటు ఉండటం, తర్వాత 9వ తారీఖు తర్వాత 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది. అలానే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండటం, ఎవరైతే ప్రేమించుకున్న యువకులు ఉంటారో వాళ్ళకంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, అలానే అష్టమ నవమ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఎవరైతే డబ్బు అనేది ఇచ్చేవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళతోటి కూడా బాగా ముందుకు వెళ్ళి సమూజ్యులతో పోరాడి అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఆచితూచి ఖర్చు చేయాలి డబ్బుల విషయంలో. ఎందుకంటే వ్యయంలో గురువు ఏంటంటే మనకి ఎంత డబ్బులు వచ్చినా కూడా ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చును మితంగా ఆలోచన చేసి దేనికి ఖర్చు చేస్తున్నాం దానికే ఖర్చు చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి సుఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే భాగస్వామ్య వ్యాపారంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార భాగస్వామ్యంలో కొన్ని చికాకులు వస్తాయి కాబట్టి అలాగా ఎలా పరిష్కారం చేసుకోవాలని కొంత మదనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ విషయాల్లో కూడా కొంత అలర్ట్గా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే భాగస్వామ్య వ్యాపారాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు అతనితోనే మనం చాలా రోజులు కూడా నడవాల్సి వస్తుంది. కాబట్టి ఆ నడకలో కూడా కొన్ని రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలను త్వరగా పరిష్కారం చేసుకోవడం చాలా మంచిది. అనవసరంగా ప్రొలాంగ్ చేసి చాలా లాంగ్ పీరియడ్ చేయటం అనేది చాలా మంచిది కాదు. అందువల్ల ఈ విషయాలను కూడా కొంచెం కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా ఇక్కడ కుజగ్రహం కూడా నవమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ప్రయత్నాలు అనేవి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రమాదాల విషయంలో కానీ, వాహనాల మీద విషయంలో కానీ ఆరోగ్యపరంగా మటుకు కొద్దిగా అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా వహించటం ఒకటి. అలానే నూతన ఉద్యోగాలకి వచ్చే అవకాశాలు ఉండటం, అలానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంత ఏదైతే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార ప్రయత్నాల్లో కానీ పక్కన తోటి స్నేహితులతో కానీ, కొలీగ్స్తో కానీ కొంత విషయాల్లో సహచరులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో కొంత మాట్లాడే విధానాన్ని కొంత నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అలానే వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క బలమే బాగా ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పంటే రాహు యొక్క అనుకూలత వల్ల ఆర్థిక స్థితిగతులు బాగుండటం, ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొన్ని చికాకులు ఉన్నా కూడా సమస్యల్ని పరిష్కారం చేసుకునే దిశలో ఎక్కువగా ఉంటుంది. అలానే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండటం, అలానే కొంత కుటుంబ జీవితానికి కూడా దూరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే విద్యార్థులు ఉంటారు, ఇంటి యజమాని కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో ఒక వ్యాపార సంబంధం అనుకోవచ్చు, చదువు సంబంధం అనుకోవచ్చు, ప్రతి పనిలో కూడా కొంత బిజీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా బిజీగా ఉంటాయి. అయితే కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం చేస్తారు, అలానే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కష్టపడి పనిచేయటం వల్ల కూడా విజయాన్ని సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా మన అనుకూలమైన కొంత మార్గదర్శకం అనేది దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైతే ప్రత్యర్థులు కొన్ని చికాకులు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే భాగస్వామ్య వ్యాపారం అనుకోవచ్చు, మన వృత్తిరీత్యా అనుకోవచ్చు, కొంతమంది ప్రత్యర్థులు చికాకులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మనం ఓపికగా సహనంగా ఉంటే ఆ ప్రత్యర్థులే మనకి
తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి విషయాల్లో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల విషయంలో వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు పైన బాగా దృష్టి పెట్టి కష్టపడటం అనేది కొంత నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల చాలా కష్టపడాలి, ఓపికతో ముందుకు వెళ్ళాలి. ప్రతి ప్రయత్నం కూడా విఫలం కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కష్టపడితే అక్కడ విజయం సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన సరళిలో కొన్ని మార్పులు జరగాలి. తల్లిదండ్రుల విషయాన్ని ఆలోచన చేయటం, తల్లిదండ్రులకి చెప్పిన విషయాలన్నీ కూడా విద్యార్థులు పెడచెవిన పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆర్థిక జీవితం విషయంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు ఎప్పుడైతే 11వ ఇంట్లో ఉంటాడో, శని 10వ ఇంట్లో ఉండటంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వీళ్ళు. అంటే ఫిబ్రవరి మాసంలో ఏదైనా సరే ప్రయత్నాలు అనేవి మనకు మంచిగా ఉంటాయి. అలానే ఆదాయాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆదాయాలతో పాటు కుజుడు యొక్క ప్రభావం కూడా, అంటే 7వ ఇంటిపై కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా ఆలోచన చేయకుండా కొన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆలోచన చేయకుండా పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయండి, ఆచితూచి అడుగు వేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. అంటే ఆరోగ్య విషయంలో కొంత అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దానికి కొన్ని మనం పరిహారాలు పాటిస్తే కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏదైతే అనుకుంటారో అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం ఉంటుంది. విజయాన్ని సాధించడం, కొంత మానసికంగా ఆందోళన ఉంటుంది ఆడవాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏదో బంధువుల ద్వారా కొంత సహనం లేకపోవటం, బంధువుల ద్వారా కొంత సహనం వహించడం, మిత్రుల ద్వారా కూడా కొంత అనుకూలమైన ఫలితాలను షేర్ చేసుకోవాలి వాళ్ళు. అంటే చుట్టాలు బంధువులతో కూడా సహనంగా ప్రవర్తించి మన పని మనం గడపటానికి ముందుకు వెళ్ళే అవకాశాలను ఏర్పరచుకొని ముందుకు వెళ్తే జీవితాన్ని విజయం సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ఫిబ్రవరి మాసంలో వెళ్తే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? తప్పకుండా వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే, గురువు యొక్క అనుకూలత, అంటే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వాళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయాలి. దత్త కవచాన్ని కూడా చదువుకోవాలి రెగ్యులర్గా. దానితో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. దానితో పాటు విద్యార్థులు విదేశాల్లో కూడా విద్యలు అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. ఖచ్చితమైన చాలా మంచి శ్లోకం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. అలానే ముఖ్యంగా స్త్రీలు రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో చదవటం వల్ల కూడా మంచి పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి శుక్రవారం ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని కుంకుమార్చన చేయటం, అలానే కాత్యాయని అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ. సర్వే జనాసుకుని చూశారు కదా ఫిబ్రవరి నెలలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో. ఇది గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.